ఈరోజు వినడానికి ఇష్టపడుతున్న వారందరికీ ధన్యవాదాలు. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన మాటల చేత ప్రతిరోజు కూడా మన ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నేనున్నానులే అన్నట్టుగా మనకి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నమ్మదగిన దేవుడు అని ప్రకటన చేస్తూ ఉంటాను. ఆయన నమ్మదగినవాడు. ఎలాంటి నమ్మదగిన వాడంటే మనుషులు ద్రోహం చేయొచ్చు, మనుషులు యాండిచ్చవచ్చు, కానీ దేవుడు అలా చేయడు. దేవుడు మనుషులకి ఏదైనా శ్రమ పెట్టాడంటే అది తట్టుకునే శక్తినిచ్చే ఇస్తాడు. ఆ శ్రమ బైబిల్ అంటది, దేవుడు వాక్యం అంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అందరూ వింటూ ఉన్నారు కదూ. వేకువజామున ఉదయాన్నే మందిరానికి రావటం చాలా కష్టమైన పని. అయినా మీరు వచ్చారు, మీకు వందనాలు. మీకు దేవుడి కృప నిత్యం ఉండునుగాక. 2-3 నా నామం పేరట ఎక్కడైతే ఉంటారో వారి మధ్యలో ఉంటానని ప్రభువు చెప్పాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన మన యొక్క మనవిని ఆలకించాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉన్నది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు అని ఇక్కడ రాసింది. అంటే శ్రమలు అనుకుంటాం, మనకు వచ్చిన శ్రమలు మనకన్నా ఇంకెవరికి లేవేమో అనుకుంటాం. శ్రమలు మనకే ఇన్ని శ్రమలా అనిపిస్తుంది. కాదు, వారి వారి స్థితులు బట్టి, వారి వారి స్థాయిలు బట్టి, వారి పనులు బట్టి, వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి లేక వారు చేసిన తప్పులను చూడటానికి ఆయన ఒక్కొక్కసారి బాధలు పెడుతున్నా, శ్రమను అనుభవిస్తున్నా అది సహించేంతవరకే ఇస్తాడు అని మనం నమ్మాలి. మన చిన్నదానికి పెద్దదానికి సహించటం రాలేదు. మనకి సహించటం వస్తే ఇది మామూలు వెళ్ళే, దేవుడు పెట్టాడు, నేను సహిస్తాను అని అనుకుని ముందుకు వెళ్ళిపోతాం. అవును, ఈరోజు దేవుడు వాక్యాన్ని వింటున్నా మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ మాటలో ఈ యొక్క అద్భుతమైన మాట నేను గమనిస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచాడు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని పిలిచాడు. ఆ దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పడు. ఆయన ఏమైతే మానవ జాతికి మాటిచ్చాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈరోజు ఈ స్థలంలోకి వచ్చి ఈ మాటలు వింటున్న మీరు, లేక ఈ యొక్క శబ్దము వింటున్న చుట్టుపక్కల ప్రజలు నిజంగానూ దీవించబడతారు. ఆయన నమ్మదగిన దేవుడని మీరు నమ్మగలిగితే, ఆయన వెంబడించగలిగితే, ఏమండి, దేవుడు వాక్యము ఏదైతే ఉన్నదో అదే ఈ భూమి మీద నెరవేరుతుంది. మరొకటి జరగదు. అది మతం వల్ల జరగదు, కులాల వల్ల జరగదు, ప్రభుత్వాలు జరగదు. దేవుడి చిత్తమేదో అదే జరగాలి ఈ భూమి మీద. నా ప్రియమైన స్నేహితులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా బైబిల్ అంటూ ఉంది, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ మాట ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు దేవుడి వాక్యంలో నుంచి వింటూ ఉన్నారు, దేవుడి స్వరాన్ని వింటూ ఉన్నారు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని రాసింది. ఒక శ్రేష్టమైన మాటను మీరు వింటూ ఉన్నారు. ఆ దేవుడి చిత్త ప్రకారము బాధపడేవారు అని రాస్తుంది. మనుషుల చిత్త ప్రకారము బాధలు వేరు, దేవుడి చిత్త ప్రకారముగా బాధలు వేరు.
మనుషుల చిత్త ప్రకారముగా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి వాళ్ళ ఇష్టానుసారముగా వ్యవహరించి వారి జీవితాన్ని పాడు చేసుకుంటారే, ఆ బాధ వేరు. దేవుడి చిత్తానుసారముగా బాధ వేరు. దేవుడి చిత్తానుసారముగా అంటే దేవుడి పనిలో నువ్వు బాధపడుతున్నప్పుడు, దేవుడి సేవలో నువ్వు బాధపడుతున్నప్పుడు, నీవు యేసుప్రభు నమ్ముకున్నందుకే నీకు బాధలు వచ్చినప్పుడు ఆ బాధలు నిన్నేమీ చేయలేవు. యేసుప్రభు ద్వారా, యేసుప్రభు నమ్ముకోవడం ద్వారా నీకు నిందలు వచ్చాయా? యేసుప్రభు నమ్ముకోవడం వల్ల నీకు అపాయాలు వచ్చాయా? యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల ఎవరైనా తిట్టారా? అది నీకు దీవెనగా మారిపోతుంది. ఇది దేవుని చిత్త ప్రకారమైన బాధ. సొంత తప్పులు చేసి, సొంతంగా మరి పాపాలు చేసి, దేవుడికి వ్యతిరేకంగా జీవించి ఈ శ్రమ వచ్చింది, బాధ వచ్చింది అని నీవు ఒకవేళ ఈ స్థలంలోకి వచ్చి లేక ఈ యొక్క మాటలు వింటూ, ఒకవేళ ఈ యొక్క స్వరాన్ని వింటూ ఒక కృంగిపోతూ ఉన్నావేమో, నీకు కూడా ఒక మాట చెప్పమంటున్నాడు దేవుడు. ఇప్పటికైనా ఆ పరిస్థితిని నిన్ను బయటపడాలంటే నమ్మదగిన దేవుడిని వెంటాడు, నమ్మదగిన దేవుణ్ణి స్తుతించు, నమ్మదగిన దేవునికి ప్రార్థించు, నమ్మదగిన దేవుడితో నువ్వు నడువు, నీకు సహాయం ఖచ్చితంగా వస్తుంది. ప్రియులారా అంటాడు అక్కడ, సత్ప్రవర్తన గలవారై. ఏమండి, ఆయన పెట్టే బాధలలో ప్రవర్తన మారకూడదు. మొన్న ఏదో చెప్పాను, ఆదివారం అనుకుంటాను, ఏది మారినా నీవు మారకూడదు. అది దేవుడి చిత్తానుసారమైన బాధ అనుకుంటే నువ్వు మారవు. నువ్వు ఎలాగైతే ఉన్నావు, మంచి ప్రవర్తన కలిగి, నీతి ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన కలిగి ఎలాగైతే ఉన్నావో అదే కొనసాగిస్తావు. బాధలు వచ్చాయని కృంగిపోవు, బాధలు వచ్చాయని దేవుని తిట్టవు, బాధలు వచ్చాయని నువ్వెవరి మీద నెపం మోపవు. ఇది దేవుడి చిత్తములే, ఇది దేవుడికి ఇష్టములే. నా కష్టాలు వచ్చినంత మాత్రాన సృష్టికర్తైన దేవుణ్ణి నువ్వు ఆరాధించకుండా మానేస్తానా అన్నట్టుగా నీవు ఆలోచన చేయగలిగితే ఈరోజు నీవు ఈ మాటలు వింటున్న నీకు ఆ సృష్టికర్తైన దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ ఆత్మను సృష్టికర్త చేతికి అప్పగించుకోవాలి. నీ ఆత్మను సృష్టికర్తైన దేవుడికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు శ్రేష్టమైన సంగతులను నువ్వు నేర్చుకుంటావు. ఆయన నీ సహాయమును పొందుతావు. నీ ఆత్మను దేవుడి చేతికి అప్పగించుకోవాలి. దేవుడి చేతికి నీ ఆత్మ ఉంటే నీ ఆత్మ నిత్యము వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయాలు వర్ధిల్లుతావు. బైబిల్ అంటేది కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఏమన్నాడు అక్కడ, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని ఇక్కడ రాస్తుంది. గమనించండి, మనం పాపాలు ఎప్పుడైతే ఒప్పించుకుంటామో, మనం చేసిన పాపాలు, చాలామంది నేనేం పాపం చేయలేదంటూ ఉన్నారు. చాలా పొరపాటు అది. పాపం లేని మానవుడు లేడు ఇక్కడ. నేనేదో పవిత్రుల్లాగా ఏదో వైట్ బట్టలు వేసుకొని తిరుగుతున్నోళ్ళలాగా గొప్పలు చెప్పడానికి లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మానవ జాతి పాపములో నుంచే ప్రారంభం అయినందుగా మనం గమనించాలి. ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వ చేసిన పాపము మానవ జాతి అంతటికి సంక్రమించింది. అందుకనే మానవ జాతి పాపములో ఉన్నది. ఆ పాప విముక్తులు చేయడానికి, ఆ పాపములో నుంచి నేను బయట పెట్టడానికి నమ్మదగిన దేవుడి భూమి మీదకి వచ్చాడు. నమ్మదగిన దేవుడు నీ పాపాలను శాపాలను కొట్టివేయడానికి వచ్చాడు. నీ జన్మ పాపము, నీ కర్మ పాపం పోవాలంటే నమ్మదగిన దేవుడి దగ్గర నీ పాపాలు ఒప్పుకొని నీతిమంతుడిగా ఆరాధించి నీతిమంతుడి దగ్గరికి వచ్చి నీతిమంతుడిగా మారి నువ్వు పవిత్రుడిగా మారినప్పుడు నీవు సృష్టికర్త చేతిలోకి వెళ్తావు బిడ్డ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నీ బ్రతుకు అతలాకుతలమైతే ఉందా? నీ బ్రతుకులో చీకటి అలుముకుందా? నీ బ్రతుకు అంత బలహీనమవుతుందా? సత్యం తెలుసుకోకుండా సాతానుడిగా అడ్డగిస్తూ ఉన్నాడా? దేవుడు మందిరానికి రాకుండా ఆపుతూ ఉన్నాడా? దేవుడి యొక్క సన్నిధి అనుభవించకుండా చేస్తూ ఉన్నాడా? అయితే వాడికి చెప్పు,
నా సృష్టికర్తని నేను ఆరాధిస్తాను, నా సృష్టికర్త దగ్గరికి నేను వెళ్తాను, ఆయన చిత్తానుసారమైన బాధలు ఏదని పెడితే అది నేను ఒప్పుకుంటాను అని నువ్వు అనుకొని నువ్వు ప్రయాణం కొనసాగిస్తే నీ జీవితంలో ఒక నూతన అధ్యయనం ప్రారంభమైనట్టే. ఈరోజు ఒక నూతన శక్తిని మీరు పొందుకుంటారు, ఒక నూతన బలాన్ని పొందుకుంటారు. ప్రియులారా, రేపు ఆదివారం అనగానే దైవ సన్నిధిలో నిలబడే ఒక గొప్ప అవకాశం. మిగతా రోజుల్లో మన వ్యక్తిగత పనులకు వెళ్ళిపోతాం. ఆదివారము దేవుడు సన్నిధిలో ఉండాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత రోగం వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మందిరంలో అడుగు పెట్టడం మంచిది మానవ జాతికి. ఇది క్రిస్తాను పోలికని లేదురా బైబిల్లో గ్రంథం. ఇది సకల జనులకు ప్రార్థనా మందిరం అని అనబడుతుంది. కాబట్టి రేపు మీరు మనుషుల అనబడిన వారందరూ కూడా దేవుడి యొక్క సన్నిధికి రావటానికి ఇష్టపడండి. దేవుడు యొక్క సన్నిధిలో ఉండండి. దేవుడికి మతము లేదు, దేవుడికి కులము లేదు. మధ్యలో ఎవరు విడదీస్తూ ఉన్నారు, వారి స్వార్థము కొరకు, వారు డబ్బు సంపాదన కొరకు, మనుషుల మధ్యలో తగులు పెట్టడానికి, మనుషుల మధ్యలో సిచ్చు పెట్టడానికి స్వార్థముతో కూడిన ప్రయోగాలు జరుగుతున్నాయి ప్రపంచమంతా కూడా. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించు, సృష్టికర్తను గురించిన జ్ఞానము నేర్చుకో, సృష్టికర్తను గురించిన ఆలోచన చేయి. నీవును నీ కుటుంబమును ఆశీర్వదించబడతారు. రేపు ఆదివారం ఉదయాన్నే 7 గంటలకు మొదటి ఆరాధన ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 9:30కి ప్రారంభమవుతుంది. దయచేసి ఈ యొక్క మందిరానికి ఏ మతాన్ని పొలమకండి, ఈ మందిరానికి ఏ కులాన్ని పొలమకండి. ఇది ఏ అమెరికా మందిరమో కాదు. ఇది స్వచ్ఛమైన సృష్టికర్త మందిరం. దీని పేరే సృష్టికర్త ప్రార్థనా మందిరం. ఇందులో ఏ డినామినేషన్ భేదాలు ఉండవు, ఏ విధమైన మత భేదాలు ఉండదు, ఏ కుల భేదాలు ఉండదు. ఇక్కడ చిన్నోళ్ళని పెద్దోళ్ళని తేడా ఉండదు, పేదోళ్ళని గొప్పోళ్ళని తేడా ఉండదు. కానుకిస్తూ ఒకలాగా, కానుక ఇవ్వకపోతే ఒకలాగా ఉండదు ఈ మందిరం. పాటిస్తూ ఒకలాగా, పాట ఇవ్వకపోతే ఒకలాగా, ఇంటికి పిలుస్తూ ఒకలాగా, ఇంటికి పిలవకపోతే ఒకలాగా ఉండదు ఈ మందిరం. ఇది సకల జనులకు ప్రార్థనా మందిరం. దీనికి లీడరు ప్రభువైన యేసుక్రీస్తు వారు, దీన్ని నడిపిస్తున్నది యేసు ప్రభు వారు, ఈ పరిచర్య ప్రారంభించింది యేసు ప్రభు వారు. అది ఆయనే అభివృద్ధిపరుస్తూ ఉన్నాడు, ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పరిచర్యలో మీరు భాగస్థులై ఆ పరిశుద్ధ దేవుని ఆరాధించి దేవుడికి దగ్గరగా మారాలని, ఆ నమ్మదగిన దేవుడి దగ్గరికి మీరు రావాలని మనసారా కోరుతూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కృపతో మీ రక్షణలోకి వచ్చుదురుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. దేవాది దేవుడు తన శక్తి చేత, తన బలము చేత మనం నడిపిస్తూ ఉండగా ముందుకు సాగిపోదాం.